ఏలే అనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను అనగా మీరే సంతోషముతోను తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. అలాంటి వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చాలంటే దేవుడి పట్ల మీరు ఏమనాలి? మీకు ఇచ్చిన వాగ్దానంని విశ్వాసంతో నమ్మాలి. వాగ్దానం బట్టి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం బట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో నడవాలి అన్నది అనుదినము. ఉదయం లేసి ఆ వాగ్దానం ప్రభా, ఈ వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావో నీ చిత్తసాధకంగా నెరవేర్చయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. ఇది నా పట్ల నీ చిత్తసాధంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా అని చెప్పి ప్రతి దినం ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. చదువుదాం. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును ఆయన ఒక వాగ్దానము ఇచ్చున్నాడు శిష్యులకి. ఏ వాని వాగ్దానము? నేను వెళ్ళట మంచిది, కానీ మీ మధ్యలో మిమ్మల్ని బలపరచడానికి ఒకడు అవసరం. నా నామముతో, ఎవరి నామముతో? నా నామముతో తండ్రిని వేడుకుని మీ మధ్యకి ఆదరకర్త అయిన పరిశుద్ధాత్మని మీ మధ్యలోకి పంపిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాడు. అనగా వాగ్దానం చేసిన ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఎల్లప్పుడూ ఎవరున్నారు నీకు? పరిశుద్ధాత్మ నిన్ను గ్రహిస్తూ ఉంది. ఇప్పుడు పిఏ ఎవరి దగ్గర ఉంటారమ్మా? ఎమ్మెల్యే దగ్గర పెద్ద ఏం చేస్తారు వాళ్ళు? పెద్ద బిజినెస్ మ్యాన్స్, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర పిఏ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పి అంతా రాసుకుంటారు. అట్లాగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియని రాసుకుంటానే ఉంటారు. రాసుకొని నీ పట్ల దేవుడు చేసిన కార్యం చూసి నువ్వు కానీ తప్పు మార్గంలో నడుస్తా ఉంటే, ఓ నా కుమార్తె, దేవుడు నువ్వు నీ పట్ల పోయి సంవత్సరం ఈ కార్యం చేశారు కదా, నువ్వు ఎందుకు ఈ పాపంలో వెళ్తున్నావు, నువ్వు పాపాకు అని చెప్పి హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పుడు నువ్వు దానికి లోబడితే దాని పాపం రాసుకుంటారు. అక్కడ ఈ బిడ్డ వినలేదు, వినింది అన్నప్పుడు ఏం చేస్తుందంటే నీకున్న పాపం కొట్టివేస్తారు. లేదంటే టక రాసుకుని రేపు దేవుడి దగ్గర ఏసయ్యా ఇదిగో నీ బిడ్డలు చేసిన లిస్ట్ ఇదిగో, ఇంకా తీసుకుంటారు. ఇంకా నీ లిస్ట్ అంతా అక్కడ ఉంటుంది. నువ్వు ఎంతమందిని బూతులతో తిట్టుంటావో, ఎంతమందిని దూషించుంటావో, ఎంతమందిని అపహసించుతారో. మళ్ళీ పరిశుద్ధాత్మ నీ రాసుకునే కాదు, కానీ నీవు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసయ్య నీ కుమార్తె యారస్తుందని చెప్పి వర్తమానం అందించి ఆయన ఏం చేస్తారంటే నీ కృపాసముగా నిలిచి ఉంటాడు. చెప్పారు కదా దేవుడు వాగ్దానం. ఏ వాగ్దానం? 2-3 నా నామములో స్తుతిస్తారో వాలి. చెప్పారా లేదా? అంత మన ఇప్పుడు ఒకరికి 2-3 కానీ ఎంతమంది ఉన్నామా? ఎక్కువ మంది ఉన్నారు. అంతే మన మధ్యలో ఎవరు ఉన్నారు? యేసయ్య నిలిచి ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకొను. అనుదినము మిమ్మల్ని ఎవరు గమనిస్తున్నారు? పరిశుద్ధాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. ఎల్లప్పుడు నువ్వు బాధలో కష్టాలు ఉన్నప్పుడు కానీ ఆయన ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఓదారుస్తున్నారు. మీరు ఈరోజు నుంచి జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే, మాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బిడ్డ విడిచిపెట్టాడు, నా కుటుంబమే నన్ను దూరం వేశారంటే నీకు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక బాడీ గార్డ్గా ఉన్నాడు, ఒక పిఏగా ఉన్నాడు, ఒక స్నేహితుడుగా ఉన్నాడు, ఒక తండ్రిగా ఉన్నాడు, ఒక అన్నగా ఉన్నాడు. సమస్త నువ్వు దేనితో పిలుస్తావో ఆ సహాయముతో దేవుడు నీ ముందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. చదువు తల్లి. 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. అమ్మా, ఆయన పిలిచింది వారందరినీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన వద్దకి వచ్చిన ఎవరున్నారు ఇక్కడ? మీరే చెప్పండి అమ్మా. ఆయన వద్దకి వచ్చిన వారు ఎవరు? మీరే, మనమే. ఇప్పుడు ఎక్కడున్నాం? మనము లోకంలో లేవు. ఆయన పిలిచాడు.
మీ సొంతగా రాలే ఇక్కడికి. దేవుడు ప్రేరేపణతో మిమ్మల్ని ఆయన ఏమన్నాడు, పిలిచి ఉన్నాడు. ఆ పిలిపికి మీరు లోబడరు కాబట్టి మీకు ఇచ్చిన వాగ్దానం బట్టి, నీ కుటుంబంలో కార్యాలను బట్టి, నీకున్న శ్రమను బట్టి, నీకున్న అప్పులన్నీ కొట్టివేసి ఆయన నీ కుటుంబంలో ఏ కార్యము జరిగించాలో ఆ కార్యము జరిగించును. ఎందుకంటే నువ్వు లోబడాలి మాటకి. ఇప్పుడు చాలా మంది చూడండి అమ్మా, ఎవరైనా నీ ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు, ఆయన మాటకి లోబడతారే కదా నీ మాట ఎంతరు. నువ్వు కానీ వినపోతే అతను ఏంటే అంటారు అందరు. కొన్ని విషయాలు మనం లోబడాలమ్మ, కొన్ని విషయాలు మనం లోబడాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యకారం ఏంటంటే మనుషులకు భయపడతారు కానీ దేవుడికి భయపడరు వీళ్ళు. ఎవరికి భయపడతారు? మనుషులకు భయపడతారు కానీ దేవుడికి భయపడరు అమ్మ. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు, రేపు సంవత్సరం రేపే ఆధార్ కార్డు మీరు ప్రతి ఒక్కటి చేపించుకుంటే టకా టకా చేసుకుంటారు లేదా? రేపు వారం లేపి మీరు సన్నిధానంలో కనిపించాలి అని సువార్త వచ్చిందనుకో ఎంతారా? ఈ వారంగా రేపు వారం చేసుకుందాం అంత. ఎవరికి భయపడుతున్నారు? మనుషులకి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చెయ్యాలా చేయకూడదు నువ్వే చూపు. నువ్వు రాలేదు కదా, దేవుడు నీ చేయకూడదు కదా, మళ్ళీ ఎట్టతో ఏం చేశారయ్యా ఈ దేవుడా, నువ్వేం చేసావు అది చూపు ముందర. ఆహా కాదలే, ఏం చేశావు అన్నాడు దేవుడు. ఏం చేశారు? నువ్వేం చేసావు అది చూపు. అంతకని జాగ్రత్తగా ఎవరితైనా ఆటలు పడు కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడైన సర్వలోకమైన దేవుని, సృష్టికర్త అయిన దేవుని, ఆయన గాలి పీలుస్తున్న నీవు ఆయన మాట వినేలాగా జీవించి వారు ఈ సంవత్సరం నుంచి తెలుగు చేసిన తప్పుంటే దేవుని అడుగు. ఈ సంవత్సరం ఈ వారం అడుగు, అయ్యా నేను గడిచిన కాలం అంతా నీ సన్నిధానికి డుమ్మా గుట్ట నన్ను క్షమించమని అడుగు. ఈ సంవత్సరం అన్న ఒక తీర్మానం చేసుకుని టయానికి మందిరంగా వచ్చేలాగా, టయానికి ఆరాధన పాల్గొనేలాగా, ప్రతి వారం తప్పకుండా వచ్చేలాగా, ప్రతి నెల నీ బల్లలో వేసుకునేలాగా ఒక తీర్మానం చేసుకో. నువ్వు తీర్మానం చేసుకునే ఎడల దేవుడు ఊహించిన అద్భుత కార్యములు నీ కుటుంబంలో జరిగించునుగాక. ఆమేన్. చదువుతలి మొదటి యోహోను సువార్త 2:25. నిత్య జీవము అనుగ్రహించుట అనునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏంటమ్మా? నిత్య జీవము. సంవత్సరం వాగ్దానాలు కాదు, గొప్ప వాగ్దానం అనగా ఏమనగా నిత్య జీవము మీకు అనుగ్రహించున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి? నా వాగ్దానం నెరవేర్చాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుడు దానిలో నడవాలి. నిత్య రాజ్యానికి చేరాలంటే అమ్మా నీళ్ళు అన్ని కరెక్ట్గా ఉన్నా దేవుడు యేసుప్రభు ఒక మాట చెప్తారు ధనవంతుడు వచ్చి, ప్రభువా నా తండ్రిని సన్మానించాను, ధర్మశాస్త్రం ఫాలో అయ్యాను, ప్రతి ఒక్కరిని క్షమించేవాడిని, ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడిని, ప్రతి ఒక్కరిని ఆదరించేవాడిని, ప్రతి ఒక్కరిని నైనా వాళ్ళకి స్వస్థత ఇచ్చేవాడిని, వాళ్ళకి ధైర్యపరిచేవాడిని, అన్నీ చేసావంటే ప్రభు వచ్చి, నాయనా కుమారుడా నీలో ఒక కొదవ ఉన్నదయ్యా అన్నాడు. గొప్ప మాట చెప్తారు అక్కడ చూడండి. నీలో ఒక కొదవ ఉంది, అది విడిచి నన్ను వెమ్మరించుము అన్నాడు. ఏం చెప్పాడు? ఆయన వెమ్మరించమని గొప్ప మాట చెప్పడమ్మా. నీకు సమస్తం ఉన్న ఈ ధనముని విడిచి పేదలకి దానము చేసి నన్ను వెమ్మరించమంటే మహో నల్లగా పెట్టుకొని వెళ్ళాడు. దేవుడు చెప్తున్నారు అప్పుడు ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్తారే కానీ ధనవంతులు మాత్రం ఎంత మాత్రం రాలేరు. అంతే అతను లేవుంది, అన్నీ బాగుంది, ఒకటి లోపం ఉంది. అట్లాగా దేవుడికి నచ్చిన లోపమే మీలో ఉంటే ఎంత మాత్రం పరలోక రాజ్యంకి చేరలేడు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి మాట్లాడినా అది పాపమే. ఏంది? మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి పెట్టినా అది కానీ పాపమే. ఓను ప్రేమించి వీని ప్రేమించుకున్నా ఉన్నది కానీ పాపమే. ఓను ప్రేమిస్తే వీటి దగ్గర నటించామనుకో అది కానీ పాపమే. ఆ పాపంలో మనము జీవించకుండా దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నిత్య రాజ్యానికి మీరంతా వారసులే. 2 పేతురు 3:9.
కొందరు ఆలస్యమని ఆ, ఎంచుకొనున్నట్లు ఆ, ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆ, ఆలస్యము చేయువాడు కాదు గాని ఆ, ఎవడును నశింపవలెనని ఆ, ఇ- ఇచ్చయింప ఇచ్చయింపక ఆ. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు ఉమ్, మీ ఎడల ఉమ్. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అర్థమైందా? ప్రభు చెప్పిన మాట ఏంటంతమ్మా, వాగ్దానం ఒకటి చేస్తున్నాడు. నేను నా రాకడ బయలుదేరుంది, అది ఎంతో దూరం లేదు, దగ్గరలో ఉంది, నా రాకడ వచ్చేస్తుంది, అందరూ సిద్ధంగా ఉన్నా అని చెప్పి చాలా మంది అందరూ ఓ పోవా పోవా, నా చిన్నప్పటి నుంచి అంటున్నానా, ఆయన రాలేదు చేయలేదు అంటున్నారు. దేవుడు చెప్తున్నారు అక్కడ, సిద్ధంగా ఉండి ప్రార్థనలో ఉన్నాండి, నేను ఎప్పుడు ఎలా వస్తానో తెలియదు. ఎందుకు రావట్లేదు అనగా, ఇంకా నువ్వు రక్షించబడలేదు. కుమార్తె నీతే మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు ఇంకా రక్షించబడలేదు, నువ్వు ఇంకా బాప్తిస్తం పొందలేదు, నువ్వు ఇంకా మానవాంశం పొందలేదు. నీ కోసమే, కేవలం నీ కోసమే ఆయన ఇంకా వేచి ఉన్నాడు. ఎవరు నశించిపోకూడదని చెప్పి ఆయన వాగ్దానం ఏంటంటే, నేను వస్తా, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తా, మీరు నిరాశతో ఉండండి, కానీ నీ పక్కన వ్యక్తి కానీ ఇంకా మారాలి. అది ఆ బిడ్డ కానీ నేను ఇచ్చే సూర్యుని అనుభవిస్తుంది, నేను ఇచ్చిన గాలిని అనుభవిస్తుంది, నా స్వరూపన ఆ బిడ్డని కానీ నేను సృజించున్నా కానీ ఆ బిడ్డ కోసమే నేను ఇంకా ఆలస్యం చేస్తున్నాను. ఎప్పుడు ఆ బిడ్డ మానవాంశం పొందుతుందో అప్పుడే నా రాక నేను వచ్చి మీ అందరినీ తండ్రి ఎదుట నిలబెట్టున్నాను. ఆ విశ్వాసంతో ఇంకా చాలా మంది అంటారు, ఏరే ప్రభు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదంటే, నీకు శక్తి ఉంటే నీ పక్కన వాళ్ళని మార్చు. ఎంత తల్లి నిజమేనా? అట్లాగా దేవుడు ఒక వాగ్దానం, అంతే నిన్నే కాదు నీ పక్కన వాళ్ళం కానీ నిత్య రాజ్యము చేరాలని దేవుడు ఆశపడుతున్నారు. అందుకే ఆయన లేట్ అవుతున్నారు, కానీ మరొకటి ఏది లేదు. ఎవరు నశించిపోకూడదని చెప్పి ఆయన ఆశపడుతున్నారు. ఎంత ఆశపడుతున్నారు, ఎంత కరుణమయ్యారో, వెయిట్ చేసి ఇంకా నువ్వు మారావు అన్నప్పుడు దేవుడు అక్కడ వచ్చేసినారు. ఏమైపోద్ది? మారిన వాళ్ళు నిత్య రాజ్యంలో ఉంటారు, మారిన వాళ్ళు అగ్నిగుండంలో పడివేయును. అందుకని మనం ఎట్లా ఉండాలి? దేవుడు రాకడికి ఆసక్తితో కనిపెట్టుకొని అనేకుల్ని మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా. యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా, అమ్మ మిమ్మల్ని ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చదువుతల్లి. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, దరిద్రుల్ని అవమానం పరుస్తారు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్ములను న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారు వీరే గదా. చాలు తల్లి, మీకు ఒక నామం ఉంది. ఏ నామా? నువ్వు తల్లి చెప్పండి. మీకు ఒక నామం, మీకు ఒక పేరు ఉంది, మీకంటూ ఒక పేరు ఉంది. సుబ్బమ్మ, పొల్లమ్మ, ఇంకా అమ్మ కాదు, మీకంటూ ఒక పేరు ఉంది. ఏం పేరా? యేసయ్యకి ఆయన పేరు ఉందమ్మా, మీకు అంతా ఒక పేరు ఉంది. చెప్పండి, చెప్పు సిస్టర్. అందరు దేవుడు బిడ్డలే, ఇంకో పేరు ఉంది. వీళ్ళు క్రిస్టియన్స్. ఇప్పుడు రోడ్డు మార్కెట్ అనుకో, ఏమంటారు వాళ్ళ, వీళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు వెళ్తున్నారు, అది యేసు ప్రభు వాళ్ళు వెళ్తున్నారు. అందరూ అనరా? అందరా? ఎప్పుడైనా అన్నారు మిమ్మల్ని? అన్నారా? అనిల్ వాళ్ళు చేతులు ఎత్తండి, అనిపించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. వీళ్ళు క్రిస్టియన్, చేతులు ఎత్తండి, బాగా ఎత్తండి. కాదు, వీళ్ళు క్రైస్తవులు వాళ్ళు, వీళ్ళు మందిరంకి వెళ్తున్నారని చెప్పి మిమ్మల్ని అనిల్ వాళ్ళు ఉన్నారా? ఎంతమంది అన్నీ ఉన్నారు? చేతులు ఎత్తండి. మీరంతా ధన్యులు తల్లి, మీరంతా ఎవరు? అనిపించుకున్న వాళ్ళు అంతా ధన్యులు. ఎవరికి లేనంత అదృష్ట భాగ్యం మీకు. 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా సరిపని బహుమతి అది. అంటే ఎదురు వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? వీళ్ళు క్రైస్తవులు. ఇప్పుడు టక్కని ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికైనా టక్కని వెళ్తే మీరు తలకి ఇది వేసుకుని అనుకో, అక్కడ అర్థమైంది వీళ్ళు క్రైస్తవులు, యేసు ప్రభు బిడ్డలు. ఎంత అదృష్ట భాగ్యం చూడండి, ఎంత అదృష్ట భాగ్యం చూడండి.
ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, నేను జగన్ వాళ్ళ అన్ననే అంటారు, "అబ్బా, జగన్ అన్న బోరి జగన్ అన్న మా ఇంటికి వచ్చారా అందరు. అట్లాగా నువ్వు యేసుప్రభు కుమార్తె కుమారుడు అంటారు. ఎంత అద్భుతకారం, ఎంత ఆశ్చర్యకారం దేవుడు బిడ్డలారా. అట్లాగా దేవుడు మీ పట్ల ఏంది ఒక గొప్ప నామం ఇచ్చున్నారు, మీకు ఒక పేరు పెట్టినారు. ఏం పేరు? వీళ్ళు క్రైస్తవులు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నమ్మగిస్తా గబగబా. శోధన సహించువాడు. శోధన ఎంతమంది భరిస్తున్నాడు తల్లి? శోధన. అబ్బా ఏంద్రా ఈ కష్టము, ఈ ఇబ్బంది, ఈ వేదన, అట్లా మీరు శోధింపబడుతున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎంతకాలం? కొంతకాలం శోధన. చదువు తల్లి. సహించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఎవరు చెప్పండి, శోధన కావాలా వద్దా అంటున్నారా? శోధనలలో దేవుడు సహాయము మీకు కలుగునుగాక. మీరు ఎవరంటే ధన్యులు. ఎవరంత మీరు? ధన్యులంతమ్మా. మనుషులు చెప్పే కాదు, దేవుడు సాక్షి ఇస్తున్నారు. శోధనలో ఉన్న వాళ్ళంతా ఎవరు? ధన్యులు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. అమ్మమ్మ వినండి, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమి ఇస్తారంటే మీకు జీవ కిరీటం. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకును. ఇప్పుడు శోధని జయించిన వాళ్ళ తర్వాత ఏంటంటే దేవుడు ఇచ్చిన బహుమతి ఏంటంటే జీవ కిరీటం మీకు దయచేయునుగాక. ప్రతి ఒక్కటి మనకు శోధన అని చెప్పి భయపడకూడదు. ఆ శోధనలు ఏం చేయాలి? ధైర్యం కొనాలి. ఇప్పుడు ఈ మొక్కని ఎంత జాగ్రత్తగా నువ్వు చూస్తావో, ఆ కంచేసిన వల్ల పందులు రావు, ఆ కంచేసిన వల్ల గాలి వచ్చినా అది కదలబడదు. కర్ర నాటుతారు చాలా మంది పల్లెటూరులో. కర్ర అది గాలి వచ్చినా పడకుండా నాటుతారు. ఎండ వచ్చినప్పుడు దానికి అవసరం నీళ్ళు పోస్తారు. ఏమైనా పురుగు వచ్చింది అనుకో దానికి ముందు చల్లుతారు. అట్లాగా నీ జీవితంలో ఎన్ని శ్రమ వచ్చినా నువ్వు తట్టుకుంటావో, నువ్వు ఆ చెట్టులాగా ఎప్పుడు ఫలాలు ఇస్తావో, ఆ ఫలాల వల్ల అనేకలు తిని చూసిన అది ఏమంటారు, అబ్బా ఈ చెట్టు ఏ ఫలం ఇచ్చిందిరా, అబ్బా అలా అక్కడ సుబ్బమ్మ ఇంట్లో, వెంకటరామమ్మ ఇంట్లో మంచి ఫలాలు ఇచ్చి అబ్బా ఏం తీపుకున్నాయిరా నాయన అని చెప్పి ఏం చెప్తారు. అట్లాగే దేవుడు ఇచ్చిన కిరీటం ఏంది, అనేకులు రేపు నీ గొప్పతనం చెప్పుతారు దేవుడు వెళ్ళారా. ఏలేం అట్లాగా దేవుడు. దీన్ని బట్టి ఆ సిస్టర్ ఏం చెప్పింది ఇప్పుడు అక్క, అప్పుడు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడా, ప్రేమించిన దేవుడిని వారు అంతా దుమ్మ కొట్టకుండా వచ్చేవారం. ఇది చెప్పండి, అంతగా ప్రేమిస్తున్న దేవుడు మనం ప్రతి వారం దుమ్మ కొడితే ఇది ఎక్కడ ప్రేమ? అదేంది పరిశుద్ధాత్మ చెప్పమంటే. ఇప్పుడు ఒక మాట చెప్తామా, తలుపు దేవుడు వేసాడు, దాన్ని తీయగలరా ఎవరైనా? ప్రభు తీశాడు, ఏం చేయగలరా? ప్రభు నిలబెట్టారు, వాక్ వస్తుంది, ఎవరైనా ఆపగలరా? అంతే. ప్రభు చెప్పే మాటని ఎవరు ఆపలేరమ్మా. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరమ్మా. ప్రభు ఇచ్చిన కిరీటం ఎవరు తీసుకోలేరమ్మా. ఆయన ఇచ్చే నిత్య జీవం కానీ ఎవరు లాక్కోలేరు. ఆ నిత్య జీవం కావాలంటే నువ్వేం చేయాలి? మందిరంకి వచ్చేదే కాదమ్మా, నీ జీవితాన్ని కానీ మార్చుకోవాలి, నీ బుద్ధి. ఆయన చెప్తాను ఇంకా మాట, కానీ ఏం మాట చెప్తారంటే, మందిరంలో ఉన్నంత వరకు కుందేలు పిల్లలు, బయటికి వెళ్తానే పంది పిల్లలు. నిజమా అబద్ధమా? మందిరంలో ఉన్నంత వరకు కుందేలాగా ఏమి తెలియదు. మా అమ్మ అంత, మా ఇంట్లో కుక్క ఉంది, మా ఇంట్లో పైన అబ్బా ఏమి గర్జిస్తుంది కదా. నేను ఒక్కటి వెళ్ళాను అనుకో, మా అమ్మ అంతది ఏమి తెలియని అమాయకురాలు, మా కుక్కని నాకు నవ్వు వస్తుంది. అది అట్టే భయపడిపోతుంది నన్ను చూస్తాను. అట్లాగా మందిరంలో ఉన్నప్పుడు కుందేలు పిల్లలు ఏమి తెలియదు, అబ్బా నా బిడ్డలకి ఏం తెలియదు. బయటకు వెళ్తానే అట్ట వెళ్తుంది, ఇట్ట వెళ్తుంది, ఎక్కడ బుడత పిల్లలకి వెళ్ళినా నిలిపోద్ది. అట్లయింది. మందిరంలో ఉన్నంత వరకు కుందేలు పిల్లలు, బయటకు వెళ్తానే పంది పిల్లలు. మీరంతా ఎవరంతే? పౌరాలు, గొర్రె పిల్లలు. మీరంతా ఎవరు? గొర్రె పిల్లలు మీరు. అట్లాగా మన జీవితాన్ని ఏంది బతుకుని మనం మార్చుకోవాలి తల్లి, మన జీవితాన్ని మార్చుకోవాలి. అందుకని బ్రదరు పాట పాడారు, మన డిసెంబరు వచ్చారు కదా. కాదు 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 మన బ్రదరు ఎవరా, సురేష్ బ్రదరు పాట రాసి చక్కని పాట నాకు బాగా నచ్చింది. ఏదంటే ఆయన పాట
బాగా రాస్తారు అతను పాటల అభిషేకం ఏంటంటే దేవుడు ఇచ్చిన వారం ఏంటంటే ఆ సురేష్ బ్రదర్కి పాటలు రాసిచ్చి అభిషేకం ఇచ్చారు. ఏం పాట అంటే సమయము రావాలను నీ పాపము పోవరను, సమయము రావాలను నీ పాపము పోవలను, అట్లా చాలా చక్కని రాశారు. అట్లాగా సురేష్ అట్లా అట్లా ఎవరి తలంపు అట్లా మిమ్మల్ని కానీ ఏంటంటే దేవుడు ఒక తలంపు, ప్రార్థన చేసే తలంపు, అందరిని రక్షించే తలంపు అట్లాగా ఇస్తారు. అట్లా మనం ఏమన్నా దేవుడి పని విశ్వాసంతో జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. ఇప్పుడు సిస్టర్ ఉంది, టక్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తుంది, వాక్యం టక్ తీసే అభిషేకం, అది ఎవరికి రాదు, అది టక్ తీసేది. కానీ అట్లా కొంతమందికి అభిషేకం, మళ్ళీ ఇంకొంది ప్రార్థన, అట్లా ఒక్కొక్కటి మీకు కానీ ఒక అభిషేకం ఇచ్చుంటాడు. వాటిని మీరు ఏం చేయాలి, బయట పెట్టాలి. నేను చెప్తా, తల్లి పాట పాడండి అమ్మ అంతే, ఉందే పిల్లలు సిగ్గుపడతాయి చూసా. ఏంది సరే ప్రార్థన కాదు, మీకు ఫోన్ వచ్చి ఏం మాట్లాడతారు, ఫోన్ వస్తుంది మీ భర్త దగ్గర కానీ, నీ కూతురి దగ్గర కానీ, నీ తమ్ముడి దగ్గర కానీ, నీ స్నేహితుడి దగ్గర, ఎవరి దగ్గరకు వచ్చినా గంటలు ఫోన్లో ఏం మాట్లాడతామమ్మా. దేవుడు వాక్యం చేసి నిన్ను పచ్చగల చోటలా నిలబెడతాను అని ఫోన్లో చెప్పాడు దేవుడు. ప్రభువా పచ్చగల చోట నన్ను నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. ఇది చేయండి ప్రార్థన. ఇప్పుడు చెప్పిన మా వాక్యం, అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని నా పట్ల నెరవేర్చ, ఇట్లా చేయని ప్రార్థన. ఎంత ప్రార్థన పాట తల్లి పాడుతుంది. తల్లి ఫస్ట్ నుంచి మేము చూస్తాం పాట ఏంటంటే తల్లి పాట పాడుతుంది. ఆ పాట తెలుసా కొత్త పాటలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే అది ఆమెకి తలంపు, అది చాలా పాట ఆమెకి రాబోయిన ఏదో దేవుని మహిమరస్తుంది, వచ్చి ఆసక్తి ఉంటుంది ఆమెకి. మొదట వచ్చి ఫస్ట్ కాదు దేవుని ప్రార్థించి అయ్యా మైకయ్యా ఆసక్తి ఉన్నాలమ్మా. మైక్ తీసుకునేదంతే అది అసాధ్యం కాదు. అట్లాగా ఆ తల్లి కడుకుంది. అట్లా మీకు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు పాస్టర్ గారు నాకు ఇన్ని మైకు, పాట కానీ నాకు ఇన్ని పాట, అట్లా మీరు ఉంటే దేవుడు ఎంత ఆనందపడతారంటే అంత ఆనందపడతారు. ఇప్పుడు మీ చిన్న బిడ్డ వచ్చాడు, సోత్రం 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 అని అనుకో, వచ్చిన మాటలతో మీరు ఎంత మురిసిపడతారా, అబ్బా నా కుమారుడు ఎంత శుతిస్తున్నాడు రా నన్న, వాడు నత్తి మాటలకి, వాడు రాని మాటలకి, అసలు ఇంకా మాట కట్టకరాని వాడికి వాడు ఎట్ట శుతిస్తున్నాడు రా అన్నప్పుడు ఎట్ట మీరు ఆనందపడతారో, మీరు ప్రార్థన చేసిన పాటలు పాడినా దేవుడు ఏం చేస్తారంటే నా కుమార్తె చేస్తుందిరా ప్రార్థన, నా కుమార్తె పాడుతుందిరా పాట, నా బిడ్డకి నేను ఏదో ఒకటి బహుమతి ఇవ్వాల్సిందే. ఆ బిడ్డకి ఈ వారం కానీ ఈ సంవత్సరం ఏ బహుమతి కావాలో ఆ బహుమతి సమృద్ధిగా నేను ఇచ్చేస్తా. ఆమేన్. అలాగా దేవుడి విషయంలో ఏమన్నా మనము ప్రేమతో ఆసక్తితో ఉండాలి. దేవుడి బిడ్డలారా చదువుదాం, ముగిస్తా. అపోస్తలులు 1:4 ముగిస్తా. 1 ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, మీరు యెరూషలేము విడిచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అమ్మా యెరూషలేం అనగా యెరూషలేం కాదు, దేవుడు నిలిచే ఆలయము. యెరూషలేం అనగా సంఘమే. మీరు సంఘాన్ని విడిచి వెళ్ళకుండా తండ్రి వలన కలిగిన వాగ్దానం అంత ఏందైనా మిమ్మల్ని నిత్య రాజ్యము చేరేదే ఆయన ఇచ్చిన వాగ్దానం. కనిపెట్టుకుని ఉండండి అంటున్నారు. ఏం చెప్తున్నారు? ఎక్కడ సన్నిధానము గురించి కనిపెట్టుకోండి. అంతేకాదు సన్నిధానమే కాదు, ఎల్లప్పుడు మీలో కానీ ఏమవుతుంది, దేవుడు ఆలయం ఎవరో కాదు, ఒకటి సన్నిధా, రెండోది మీరే ఆయన ఆలయము. ఆ ఆలయంని దేవుని ఆహ్వానించాలనుకుంటున్నావా? ఆహ్వానించుకోవద్దు అనుకుంటున్నారా? ఆహ్వానించాలంటే మొదటగా దేవుడిని ఇక్కడ పొందుకుని ఇల్లు. ఇప్పుడు కూరగాయలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మార్కెట్కి వెళ్ళాలి. టాబ్లెట్ కావాలంటే, క్యాష్ కావాలంటే ఏటీఎంకి బ్యాంక్కి వెళ్ళాలి. నీ ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్ వెళ్ళాలి. బట్టలు కావాలంటే, అట్లా దేవుడు నీలో రావాలంటే మందిరానికి రావాలి. ఏమ్మా నయం లేదా? నువ్వే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కానీ నీ దగ్గర రావాలంటే అప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? దేవుడు మందిరికి వచ్చావు, దేవుడు వచ్చాడు నీ ఒంట్లోకి, ఏం చేస్తారా?
ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు నీలోని, నిన్ను కాచి కాపాడుతారు, నీకు రావాల్సిన ప్రమాదాన్నింటినీ తప్పిస్తారు, నీకు ఏది అవసరం అదంతా ఏం చేస్తారు దేవుడు అనుగ్రహిస్తారు. చెప్పులు కొడితే దేవుడు నామాన్ని మహింపరుచుకున్నాం. దేవుడు బిళ్ళరా, దేవుడు ఎక్కడ ఉన్నాడు? మొదటగా ఎక్కడున్నాడు? ఆయన ఆలయంలో ఉన్నాడు. తర్వాత నువ్వు ఎప్పుడు ఆలయంకి వస్తారో అప్పుడు నీలో నివసిస్తాడు. ఆమేన్. ఇక్కడ చూసుకుంది ఇంకా మాటగానమ్మా, మొదటగా దేవుడు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నవాడు. రెండోది ఎక్కడికి వచ్చాడు? కాదు, తన ప్రజల ముందర తిరుగుతున్నాడు. ఎక్కడ? ఆది కాండంలో. మూడోది ఎక్కడికి వచ్చాడు? తన ప్రజల కోసం కొండపైకి వచ్చాడు. నాలుగోది ఎక్కడ వచ్చాడు? గుడారానికి వచ్చాడు. ఐదోది ఎక్కడికి వచ్చాడంటే మందిరంకి వచ్చాడు. ఆరోసారి ఎక్కడికి వచ్చాడంటే నీ ఉదయంలోకి వచ్చాడు. నీ కోసం చూడు ఆయన ఎన్ని ప్లేస్లు మారున్నారు. నువ్వు మాత్రం ఒక్కసారిగా దేవుడి సన్నిధికి మాత్రం రావు. తల్లి నేను వాక్యం చెప్తున్నా తల్లి, నిన్ను అంతే. ఆత్మ అంతే, ఆత్మ అనేది అటు కాదు. ఈ వారం చెప్పింది కదా, ఏది చెప్పినా ఆశ గారు నీకు బయటికి రా, నువ్వు నా గురించి చెప్తావు, నాకు అర్థం అవుతుంది. నువ్వు తల్లి ఇబ్బంది లేదు. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, మీకు సహాయము చేయను గాక, మిమ్మల్ని ధైర్యపరచును గాక, మీ ప్రాణిలో ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడేవును గాక. చివరి మాట చదువుకుని ముగించుకుందాం. లోకా సువార్త 24:49 ముగించుకొని చదివి, మన మధ్యలో బల్ల ఉంది కాబట్టి. ఇదిగో చదువుతాను. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. దేవుడు శక్తి మీలో వచ్చే వరకు మీరు ఎక్కడ ఉండాలి? మందిరంలో నిలిచి ఉండాలి. మీ వాగ్దానం మీరు తీసుకోండి, మీకు ఇచ్చిన వాగ్దానం తీసుకోండి. తీసుకున్నారా? తీసుకోండి. మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. రెండోది, ఆ వాగ్దానం మీ పట్ల నెరవేర్చాలనుకుంటున్నారా? నెరవేర్చాలనుకుంటున్నారా? ఇవన్నీ జరగాలంటే మీలో ఎక్కడ విడిచిపెట్టిపోకూడదు? మీరు దేవుడు సన్నిధి విడిచిపెట్టి పోకూడదు. ఈ వాగ్దానం మీకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తున్నారు? ఆ వాగ్దానం మొదటగా చదువుకునే అర్థంలో ఏముంది? ఆ వాగ్దానం పరిశుద్ధ వాగ్దానం. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంది? పరిశుద్ధ వాగ్దానము. మీ కుటుంబంలో, నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చాలంటే నీవు తండ్రి ఆలయంని విడిచిపెట్టి పోకూడదు. నువ్వు ఎప్పుడు ఆ విశ్వాసం కోల్పోతావో నీ జీవితంలో కానీ ఆ కార్యము జరగదు. ఆ కార్యాన్ని దేవుడు ఒక పక్క పెట్టి నిన్ను పరీక్షించి నువ్వు ఎప్పుడు నలిగిపోతారో, ఎప్పుడు దేవుడి సన్నిధికి వస్తారో అప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ నా తండ్రి ప్రభా, నీ బిడ్డలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం ఈ సంవత్సరం నాయన తండ్రి ప్రభా, నీ ఆలయంనైనా తండ్రి, నీ ఆలయము విడిచిపెట్టి పోకుండా ఆ వాగ్దానం ఎవరు పట్టుకుని ప్రార్థిస్తారో వాళ్ళ కుటుంబంలో అన్నింటిలో ఆ కార్యము, ఆ వాగ్దానాన్ని ఆ కుటుంబ జీవితంలో నెరవేర్చమని, ఆ కుటుంబంలో ఆశీర్వదించమని చెప్పిన ఈ వాక్యాలన్నీ ఆ కుటుంబంలో నెరవేర్చమని, నీ బిడ్డల జీవితంలో ఫలింపు దయచేయమని, నీ బిడ్డల శోధనలు సహించిన జీవిత కిరీటం ఇచ్చినట్టుగా నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పేరున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.